తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్ బంధువులరా, కరీంనగర్ లో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజీర స్వామి వారి పర్యవేక్షణలో సాగేటువంటి వేద భవనంలో ఈరోజు మఖా నక్షత్రం, మకర మాసం. ఈ సందర్భంగా తిరుమలిసై ఆళ్వారని భక్తి సారులు అని ఒక మహాభక్తుని యొక్క తిరు నక్షత్రం అంటే పుట్టినరోజు. ఆ సందర్భంగా ఇక్కడ మన వేద భవనంలో గోదా రంగనాథ కళ్యాణాన్ని ఇక్కడ వైభవంగా చేసుకున్నారు. మనందరికీ తెలుసు, మకర మాసానికంటే ముందు ధనుర్మాసం. ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖ వారంతా ఒక్కొక్క ప్రాంతంలో కళ్యాణాలు చేసుకుంటే వారందరూ గోదా కళ్యాణాలు చేసుకున్న భక్తులందరూ కలిసి ఈ రోజు సామూహికంగా మన వేద భవనంలో కళ్యాణాన్ని చేసుకున్నారు. గోదా కళ్యాణం అనగానే మనందరికి ఒక సందేశాన్ని ఇస్తుంది. గోదాదేవి సాక్షాత్తు భూదేవి అంశ. 5 ఏళ్ల వయస్సులోనే తాను భగవంతుని గురించి తెలుసుకుని, నేను మనుషుల్ని పెళ్లి చేసుకోను, భగవంతుడిని పెండ్లాడతాను అని అర్చావతారంగా ఉన్న స్వామిని ప్రేమించింది. ఆ స్వామి గురించి పాటలు పాడింది, భగవంతుడిని వరించింది, మనందరికి ఒక సందేశాన్ని ఇచ్చింది. పరమాత్మని పొందాలి అంటే ప్రేమ ఒకటే ముఖ్యము, దాన్ని భక్తి అంటారు. అమ్మ పాటలతో మనకు ఒక సందేశాన్ని ఇచ్చింది. భగవంతుడు లభించడం చాలా సులభము అని, ఆయన మన కోసం దిగి వచ్చిన రూపం అవతారం అర్చావతారం అని మనకి తెలియచెప్పింది గోదాదేవి. అటువంటి గోదా కళ్యాణం ఈరోజు చూసుకున్నాం. అమ్మ మాటలు విన్నా, పాటలు పాడినా మనిషి తరిస్తాడు. అలాంటి గోదమ్మ కళ్యాణం ఈ ప్రాంత వాసులందరినీ రక్షించుగాక అని మనస్సులో భావిస్తూ జై శ్రీమన్నారాయణ.